తెలుగు సినీ చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావుది ఓ విశిష్ట స్థానం. ఆ తర్వాత తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని చిరంజీవి ఏలాడు. చిరంజీవి తర్వాత ఆ స్థానం చేతులు మారుతూ వచ్చింది. అగ్ర హీరోలైన పవన్, మహేష్, ఎన్టీఆర్ నిలకడ చూపించలేకపోవడంతో చిరంజీవి తర్వాత ఇతడే నెంబర్ 1 అని చెప్పడానికి వీల్లేకుండా పోయింది. రీసెంట్గా ఎన్టీఆర్ని చూస్తుంటే నెంబర్ 1 అవడానికి అన్ని అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. సినిమాల పరంగా సరైన మార్గంలో వెళ్తూ క్లాస్ని, మాస్ని అలరిస్తున్న ఎన్టీఆర్ ప్రతి సినిమాలోనూ నటుడిగా ఛాలెంజ్ చేసే క్యారెక్టర్స్ కూడా తీసుకుంటున్నాడు. మాస్లో ఎప్పటినుంచో బలమైన ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ నైజాం, ఓవర్సీస్లో కూడా ఒక శక్తిగా మారాడు. ఒక డిజాస్టర్ ఇచ్చిన బాబీ లాంటి దర్శకుడితో సినిమా చేస్తూ కూడా జై లవకుశకి రికార్డు స్థాయిలో వ్యాపారం జరగడానికి ఎన్టీఆర్ క్రేజే కారణం. బుల్లితెరపై బిగ్ బాస్గా తెలుగు సినిమా చరిత్రలో ఏ నటుడు అందుకొని రేటింగ్స్ అందుకొని తన సత్తా చూపించాడు. అందరూ అనుకుంటున్నట్టు రాజమౌళితో చిత్రం ఖరారైతే ఇక అతడిని అందుకోవడం మిగతా వారి వల్ల కాదు. ఇక నెక్స్ట్ టాలీవుడ్ సింహాసనం ఎన్టీఆర్దే కావచ్చు.